ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 14 వరకు ఇవన్నీ మూసివేత. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే అత్యంత త్వరితగతంగా వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జూన్ 14వ తేదీ వరకు అంగన్వాడీలకు సెలవులను ప్రకటించడం అయితే జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎండలు, భారీ ఉష్ణోగ్రతని దృష్టిలో పెట్టుకొని జూన్ 14వ తేదీ వరకు ఇవన్నీ మూసివేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 11వ తేదీనే ఈ పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయని వార్తలు రావడం జరిగింది. కానీ జూన్ 14వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తూ మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ప్రకటించడం జరిగింది. ఇదందరూ దృష్టిలో పెట్టుకొని పిల్లలను తల్లిదండ్రులు జూన్ 14వ తేదీ వరకు అంగన్వాడీలకు పంపించకపోవడానికి ప్రణాళికలను రూపొందించుకోండి. జూన్ 15వ తేదీ నుండి యథావిధిగా అంగన్వాడీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే పాఠశాలలకు కూడా సెలవులను పొడిగించిన సంగతి తెలిసింది. మరి ఈ సమ్మర్ హాలిడేస్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకొని ఈ ఎండకు, ఈ సూర్యరశ్మికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.